నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం। ఈ రోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు। ఆంధ్రప్రదేశ్ కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా తాతా జయప్రకాష్ నారాయణ పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు। బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో బాపట్లలో ఉత్సాహంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పిన సంక్రాంతి వేడుకలు। బాపట్లలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహపూరితంగా జరిగాయి। కోన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి। తొలిసారిగా గుడి సంబరాలను నిర్వహించారు। మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు। సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం। కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు। మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు। నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు। సరదాలు తెచ్చిందే తుమ్మెదా, గంటా తాళాలతో మేజువాణి చూడు మచ్చళ్ళని మోగిపోని, పండగాయ చెప్పలేని బంధమాయ భయసే అల్లాడిపోయే। సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా,
అల్లుళ్ళతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింత పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. ఈరోజు మన సంస్కృతిని కాపాడుకునేటువంటి క్రమంలో కోన చారిటబుల్ ట్రస్ట్ గత 14 సంవత్సరాలుగా మరి సంక్రాంతి సంబరాలనేటువంటి కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే సంక్రాంతి పండుగ ఒకటే కాదు, ఇక్కడ క్రిస్మస్ కూడా గ్రాండ్ క్రిస్మస్గా జరుపుతాం, అలాగే రంజాన్ పండుగ జరుపుతాం. అన్ని మతాల వాళ్ళు అన్ని పండుగల్లో పాల్గొనేటువంటిది ఒక సంస్కృతి బాపట్ల ప్రత్యేకత. ఆ సంస్కృతిని కాపాడుకునేటువంటి క్రమంలోనే కోన చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం విశిష్టత భావనారాయణ స్వామి సన్నిధిలో జరపడానికి గల కారణం, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 జిల్లాలు చేస్తామని ప్రకటించిన క్రమంలో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం బాపట్ల కేంద్రంగా ఒక జిల్లాగా ఏర్పడాలని, భావపూరి జిల్లాగా ఏర్పడాలని మా ఆకాంక్ష, కోన ప్రభాకర్ గారి ఆకాంక్ష నెరవేరాలని ఆ భావదేవుని మరొకసారి మేమందరం కూడా విన్నవించుకుంటూ వారిని కోరుకుంటూ ఇది నిజం కావాలని బాపట్ల ప్రజల ఆకాంక్షగా అందరం కూడా ఈరోజు స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు పిల్లలు సిటీస్లో చదువుకుంటున్నారు, కార్పొరేట్ విద్యకు అలవాటు పడ్డారు, మన సంస్కృతికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు పండుగల విశిష్టతలు తెలియట్లేదు. వాటన్నిటిని కూడా వాళ్ళకి తెలియజేసేటువంటి క్రమంలో చేసేటువంటి ఒక చిరు ప్రయత్నంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. మా చిన్నప్పుడు గోబెమ్మలు పెడతా ఉంటే అక్కలకి మేము పోయి ఆవుపేట పట్టుకుని రావడం అనేది ఒక పెద్ద సరదా చేసేవాళ్ళం. ఈరోజు గొబ్బెమ్మ అంటేనే తెలియనటువంటి పరిస్థితి. అలాగే ముగ్గులు వేయటం అనేది అది ఫ్యాషన్గా మరి దూరం అయిపోతున్నటువంటి క్రమంలో వీటన్నిటిని కాపాడుకోవాలి. అలాగే రైతులు ఆరుగాలు శ్రమించి వాళ్ళ చేతికి ధాన్యం వచ్చి సంతోషంగా ఉండాలని ధాన్యలక్ష్మి ప్రతిష్ఠ చేసి అమ్మవారిని లక్ష్మీదేవిని ధాన్యలక్ష్మి రూపంలో చూసుకుంటూ రైతుకి మేలు జరగాలన్నటువంటి తలంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ కొత్త బియ్యంతో ఈరోజు పొంగలి నివేదన చేసి అమ్మవారికి మరి సమర్పించుకొని ఆ ప్రసాదాన్ని అందరం తీసుకోవడం ద్వారా చల్లగా అందరినీ చూడాలని, ప్రత్యేకంగా రైతులు సుభిక్షంగా ఉంటే గ్రామ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఇది రైతు పండుగ ప్రత్యేకంగా జరగబడుతుంది. రైతులందరినీ కూడా గౌరవించుకునేటువంటి కార్యక్రమం. అలాగే పండుగ అనేది మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూనే పండుగ 10 మందితో కలిసి పండుగ చేసుకోవాలనేటువంటి కోన ప్రభాకర్ గారి ఆశయాన్ని అందరూ కూడా నెరవేర్చేటువంటి క్రమంలో ఈ పండుగ ఈ విధంగా జరపడం జరుగుతుంది. ఇంతమంది ఇంత ఎంతూజియాజంతో వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది మనం జనరల్గా చూడం ఎక్కడ. మా బాపట్ల స్పెషాలిటీ ఏంటంటే అందరూ ముందుగానే వచ్చి మాకు పేర్లు ఇవ్వటం, మేము ఎదురు చూస్తుంటారు వాళ్ళు. మా సంక్రాంతి సంబరాలు ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు. రఘుపతి గారు వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. అలాగా అందరూ ఊళ్ళ నుంచి కూడా వస్తారు మా బాపట్ల కోసం. అది మాకు చాలా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించారు. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ పదవి పూర్తయింది. తాజాగా ప్రభుత్వం ఏడాది డిసెంబర్ చివరి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కల్లుగీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పదవిలో బాపట్ల మండలం నందిరాజు తోటకు చెందిన జయప్రకాష్ నారాయణ నియమితులయ్యారు. గత ఏడాది డిసెంబర్ నాటికి 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది. తిరిగి మరో ఏడాది పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జేపీ గౌడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా తాతా జయప్రకాష్ నారాయణ మీ అందరికి కూడా నూతన సంవత్సర 2019 సంవత్సరంలో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా కల్లుగీత కార్మిక సంఘాలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రీతమ నాయకులు నందమూరి తారక రామారావు బీసీలకి మాండలిక వ్యవస్థలో రిజర్వేషన్ ఏ విధంగా అయితే తీసుకొచ్చారో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కల్లుగీత కార్మికులు ప్రతి సంవత్సరం 1,25,00,000 రూపాయలు
ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెల్లిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా రద్దు చేయటం, ఏదైతే గీత కార్మికులు ఉచితంగా గీసుకోవచ్చు అనే దాన్ని తీసుకురావటం కూడా జరిగిందని సభంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా బీసీలకి ఎనలేని సేవ ఈ తెలుగుదేశం పార్టీ అండగా ఉండటానికి నిదర్శనంగా బీసీ ఫెడరేషన్స్ ఎన్నైతే ఉన్నాయో 11 ఫెడరేషన్స్ వాళ్ళందరికీ చైర్మన్గా డైరెక్టర్లుగా నియమించారు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరిని కూడా చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ నియమకపోగా ఎర్రనయ పైసా కేటాయించలేదు. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో 480 కోట్ల రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది. ప్రత్యేకంగా వృత్తి వాళ్ళకి ఆదరణ పథకం 2 తీసుకురావటం కూడా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా 2003లో 99లో ఉన్నప్పుడు ఆదరణ 1 ఇవ్వటం, మళ్ళీ ఈ 14 సంవత్సరాల తర్వాత ఈ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ఆదరణ పథకం 2 దాదాపు 7 లక్షల మంది అప్లై చేస్తున్నారు. గీత కార్మికులైతే రాష్ట్రంలో 40,350 మంది అప్లై చేసుకున్నారు. వారికి ఒక సైకిలు 10,000 రూపాయలు క్యాష్ ఎందుకల్లానంటే మోకుని వస్తాదు త్వరగాల బండ కొనుగోలు చేసుకోవడానికి నగదు పూర్వకంగా 10,000 రూపాయలు ఇస్తున్నారు. వివిధ వృత్తులు కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో వృత్తుల వారికి కూడా 10,000, 20,000, 30,000 3 స్కీములు పెట్టి 90% సబ్సిడీ తోటి 10% కాంట్రిబ్యూషను బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తోటి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి అందరికీ కూడా వృత్తిదారులకు అందరికీ ఇస్తున్నారు. అదేవిధంగా బీసీ సప్లాన్ 11,000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి 10,000 రూపాయలు ప్రతి వారికి కూడా నెలకి ఆదాయం తగ్గకూడదు అనే ఆలోచన మీద రుణాలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆ రుణాలు కూడా బెనిఫిషరీస్ అందరికీ మనిషికి 2 లక్షల రూపాయలు సబ్సిడీతోటి కూడా ఇవ్వటం కూడా జరిగిందని ఈ సభంగా తెలియజేస్తూ ఆదరణ పథకంతో పాటుగా బీసీలు ఎవరైతే చంద్రన్న బీమాతో 5 లక్షల రూపాయలు, హార్ట్ అటాక్ వస్తే 2 లక్షల రూపాయలు, చంద్రన్న పెళ్లి కానికి ఎస్సీ ఎస్టీలకి అయితే మైనారిటీకి అయితే 50,000, బీసీలకైతే 35,000 ఇవన్నీ కూడా చేస్తారు. విదేశీ విద్యకైతే 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం బీసీలకు అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇవన్నీ కూడా నవ్యాంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా పంచాయతీరాజ్ శాఖ మాత్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక విధానాన్ని కల్లుగీత కార్మికులు ఎవరైతే మన సముద్రం ఒడ్డున ఉన్నటువంటి శ్రీకాకుళం టు తడ వరకు 975 కిలోమీటర్లు దారి పొడవున ఈ తాటి ఇత్తనాలు అలాగే ఈత ఇత్తనాలు మొక్కలు నాటించి వాటి నరేగా కింద పనికి ఆహార పథకం కింద గీత కార్మికులు సంఘాలు అయితే రాష్ట్రంలో ఉన్నాయో 2,193 వాళ్ళందరికి కూడా 10 కిలోమీటర్ల లెక్కన వాళ్ళకి ఇచ్చి పోషణ చేసే విధంగా గుంట తీయటం కానీ ఇత్తనం నాటడం కానీ 5 సంవత్సరాలు మొక్క పెంచినందుకు కానీ నరేగా వాళ్ళకి పనికి ఆహార పథకం కింద పెట్టి దాన్ని వినూత్న పందాలో తీసుకురావడం కూడా జరిగిందని ఈ సభంగా తెలియజేస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో తాటి వనాలతో ఉత్పత్తులు ఏవైతే బెల్లం ఉత్పత్తులు ఉన్నాయో అవి 15 రకాలు వచ్చేటట్టుగా వాటిని డెవలప్ చేయటం కూడా జరుగుతుందని సభంగా తెలియజేస్తూ మన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజే ఏసీటీ వార్తల్లో చిన్న విరామం. 39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. అయితే అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట. అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి తక్కువ ధరకి అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా. మీరు చూసింది ఒక్క ఛానల్ కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు, పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకు ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు.
ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా డిటిహెచ్ లేదా ఐపీటీవీ అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలో 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. ఏసీటీ వార్తలకు తిరిగి స్వాగతం. బాపట్లలో తగిర్తా వారి ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. తగిరిసా కుటుంబీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల కమ్మ కళ్యాణ మండపంలో ఈ సమ్మేళనం జరిగింది. 13/1/2019 తేదీన బాపట్ల కమ్మ కళ్యాణ మండపంలో తగిర్తా వారి 4వ ఆత్మీయ సమావేశం నిర్వహించడమైనది. సమావేశంలో కంగడపాలెం, బాపట్ల, మద్దిరాల, మార్టూరు, పొనుగుపాడు, అగ్రహారం, నాయుడువారిపాలెం, బొమ్మనంపాడు, దుద్దుకూరు గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబములకు చెందిన వారు హాజరయ్యారు. కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసు విన్యాసములు, పెద్దలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. మొట్టమొదటి ఆత్మీయ కలయిక మల్లవరమునందు, 2వ సమావేశము కోటపకొండ వద్ద, 3వ సమావేశము మద్దిరాల వద్ద, 4వ సమావేశము బాపట్లలో జరిగినది. ఈ సమావేశంలో త్వరలో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిల్లలకు, పెద్దలకు ఆటల పోటీలు నిర్వహించడం, బహుమతులను అందజేయడం జరిగింది. కార్యక్రమమునకు టి సాంబశివరావు అధ్యక్షత వహించారు. బాపట్లకు చెందిన రామారావు, మోహనరావు, వేణు, వీరయ్య చౌదరి, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, విజయ్, హరీష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా, సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి పండుగ తర్వాత కూడా మా కాలేజీలో గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది నా అదృష్టం ఏంటంటే నేను ప్రిన్సిపాల్గా ఛార్జీ తీసుకున్న తర్వాతే మా కాలేజీలో ఈ గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా అందరం కలుసుకున్నప్పుడు ఆ మధుర స్మృతులు మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. మనం 4 సంవత్సరాల క్రితం మన గెట్ టుగెదర్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ మనం చాలామంది ఆత్మీయులుగా మారిపోయాం. ఈరోజు కూడా నేను కొంతమంది ఫోన్ చేసి మీరు బయలుదేరి వస్తున్నారా లేదా అంటే వాళ్ళు చెప్పడం జరిగింది, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన రాలేకపోతా ఉన్నాము అని చెప్పి బాధపడుతూ మేము మిస్ అయ్యాం, బాబాయ్ గారు, పెద్దనాన్న గారు మేము మిస్ అయ్యాం, సారీ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. జడలోన మల్లెల కుసుమాలయేలా, ఆ మోములో వెలుగు కోటి దీపాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, కలగంటిని నేను కలగంటిని, కంచి కామాక్షియా కాకూడదే కాశీ విశా. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ కళ్యాణ మండపం నందు మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి విజయ్ టీవీ హోమ్ బాపట్ల వారు బహుమతులు అందించారు. ప్రథమ విజేతగా చెరుకూరి విజయలక్ష్మి, ద్వితీయ విజేతగా అడపా పద్మ, 3వ విజేతగా ఇమ్మడిశెట్టి గీతా సౌజన్య, 4వ విజేతగా అమ్మటి దుర్గాలు బహుమతులను అందుకున్నారు. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా పిబి శర్మ, ఎస్కే కరీమున్ పర్యవేక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు బాపట్ల రోటరీ క్లబ్ బాపట్ల తరఫున ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు మరియు కన్సోలేషన్ ప్రైజులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ప్రైజులను ఇప్పుడు వీళ్ళలో విజేతలకి అందజేయడం జరుగుతుంది. మా రోటరీ క్లబ్ మెంబర్స్ సహకారంతో, అలానే విజయ్ డిజిటల్స్ వారి ఈ గిఫ్ట్లు స్పాన్సర్ చేశారు. వాళ్ళ తరఫున మరియు మగ్గం వర్క్స్ వాళ్ళు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి స్పాన్సరేషన్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు. ఈరోజు పాల్గొన్న వాళ్ళందరికీ ఆ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. బాపట్ల మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ చుక్కల ముగ్గులు, సాంప్రదాయ సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు వేయాలని తెలియజేయడం. ఏసీటీ వార్తల్లో చిన్న విరామం.
39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. అయితే అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట. అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకి అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా? మీరు చూసింది ఒక్క ఛానల్కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే? జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు. పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకి ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు. ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా DTH లేదా IPTV అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలో 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. ఏసీటీ వార్తలకు తిరిగి స్వాగతం. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఆ బాధ్యత మనందరిపై ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు గాదే మధుసూదన్ రెడ్డి అన్నారు. చంద్రబాబును గెలిపించుకోకపోతే రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని అభిప్రాయపడ్డారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకి, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్దలు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, ఆయన నిన్న 2 days 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్కి వృద్ధాప్య పింఛన్ దాదాపు 54 లక్షల మందికి కుదిరే విధంగా 1000 రూపీస్ నుంచి 2000 పెంచారు. అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్ అంటే దివ్యాంగులకి 1500 నుంచి 3000. అది ఎంతైనా చాలా గొప్ప డెసిషన్. దానికి మనందరం కూడా మన ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన సమయం ఇది. నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గల వ్యక్తి. ఏదైనా ఆలోచించి నిర్ణయం, ఒక గోల్ సెట్ చేసుకొని చేస్తారు. ఆ విధంగా ఆయన IT రంగంలో కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ, లేకపోతే మన కొత్త రాజధాని నిర్మాణంలో కానీ, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతిగా, ఒక ఐడియాలజీ తోటి ముందుకు వెళ్తారు. ఆ విధంగా ఆయన అనుభవం అంతా, ఆయన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంతా కూడా ఉపయోగించి వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ, ఇప్పుడు ప్రస్తుతం మన అమరావతిలో కానీ, అనంతపురం తీసుకోండి, అనంతపురంలో కియా మోటార్స్ దాదాపు 3500 కోట్లు, 4000 కోట్లతోటి ఈ నెలాఖరు లోపల ఒక ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవబోతా ఉంది. ఈ విధంగా ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఎంతైనా అవసరం. ఆయన ముఖ్యమంత్రి అవడం కంటే కూడా మన పిల్లల భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఆయన మరలా ఇంకొక టర్మ్ ఆయన ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి సేవలు చేయాలని మనం అందరం కూడా కష్టపడి, మన పార్టీ కార్యకర్తలనండి, ప్రజలనండి అందరూ కష్టపడి ఆయన్ని మరలా మన ముఖ్యమంత్రిగా చూసుకొని, ఆ విధంగా మనం ఆయనకి తోడ్పాటుగా ఉంటూ మనం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రికి చేయడానికి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. సుప్రసిద్ధ పర్యాటక కేంద్రం బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన సైకత శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని పర్యాటక శాఖ దీనిని ఏర్పాటు చేసింది.
వచ్చినామండి సూర్యలంక బీచ్. యాక్చువల్గా నర్సాపూర్ వెళ్తున్నాము, ఇక అదే రూట్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది బీచ్. ఇక్కడ సైకత శిల్పం కూడా చాలా బాగుంది. అంత మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు ఏపీటీసీ వాళ్ళు. మేము ఇక్కడే గెస్ట్ హౌస్లో సూర్యలంక బీచ్ రిసార్ట్స్లో తీసుకున్నాము. స్టే కూడా చాలా అకామిడేషన్ అంతా చాలా బాగుందండి. హైదరాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ సంక్రాంతికి ఆంధ్ర స్పెషల్ అని చెప్పేసి హాలిడే స్పెండ్ చేద్దామని వచ్చాము. ఇక్కడ సూర్యలంక బీచ్ చాలా బాగుందండి. ఐ మీన్ సేఫ్టీ పర్పస్ కానీ అన్నీ కేర్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సైకత శిల్పం ఏర్పాటు చేశారండి. అది మన ట్రెడిషన్స్ని మనం మర్చిపోవద్దు అని గుర్తు చేస్తూ ఇక్కడ అట్రాక్టివ్గా ఉండడానికి ఇక్కడ పెట్టారు. అది చాలా బాగుంది, చాలా అట్రాక్టింగ్ ఉంది. అండ్ ఈ బీచ్ కూడా ఒక అందం తీసుకొని వచ్చింది. जो बीच पे आया हूँ तो इट्स ऑल्सो वन ऑफ द बेस्ट बीचेस है यहाँ का। और स्टार्टिंग में जो कल्चर मेंटेन करने के लिए वो लोग जो बोल रहे हैं तो ये सब जगह मिलता नहीं है। सो इट इज़ वेरी गुड एंड आई थिंक एवरी बीच एंड ऐसे कोई भी जो स्पॉट्स है टूरिस्ट प्लेसेस है यहाँ पे बहुत डिफरेंट टाइप के लोग आते हैं, जगह जगह से आते हैं। तो उनके लिए बेस्ट है कि ऐसे जगह पे आप ऐसा चीज़ लगाइए जहाँ पे अपना इंडियन कल्चर अपना या फिर जो भी पुराना जो कल्चर है जहाँ पे हम रिप्रेजेंट कर सके और इससे पूरा पब्लिक को मालूम चलता है कि उसका ओरिजिन क्या है। సో రియలీ గుడ్, రియలీ ఆసమ్ అండ్ ఐ రియలీ లైక్ దట్. ఆంధ్రాలో చాలా బాగుందండి, మాకు నచ్చింది. మళ్ళీ ఫ్యామిలీతో రావాలని ఉందండి. ఇప్పుడు మేము బ్యాచిలర్గా అందరం ఫ్రెండ్స్ కలిసి వచ్చాము. ఈసారి నెక్స్ట్ టైం వస్తే పిల్లలతోని భార్య పిల్లలతో రావాలని కోరిక ఉందండి. చాలా బాగుంది ఇక్కడ మర్యాద, మనుషులు మాట్లాడడం కానీ ప్రతిదీ చాలా బాగుందండి, మాకు నచ్చింది. మా తెలంగాణ వాళ్ళు వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుందండి ఇది చేశారు, అసలు ఇంత బాగా చేశారని మేము అనుకోలేదు. చాలా బాగుంది. ఇది సంక్రాంతి ఫెస్టివల్ కోసం వచ్చాను. ఇది సెలవు ఉంది ఆఫీస్లో, ఫ్యామిలీ ఎంజాయ్మెంట్, చాలా కష్టం ఫెస్టివల్, సూపర్ ఫెస్టివల్ ఉంది. సో ఇది 2 రోజు 3 రోజు మొత్తం సెలబ్రేట్ చేస్తాను ఫ్యామిలీలో. సూపర్ ఫెస్టివల్, సౌత్కి సూపర్ ఫెస్టివల్ ఇది అంతే. సూపర్ క్రియేషన్ చేసారా, మంచి క్రియేషన్ ఉంది ఫెస్టివల్కి. ఎలా ఉంది సేవ్ అవర్ కల్చర్, మంచి మంచి ఇదిలే చూస్తే మీకు అన్ని కల్చర్లు మీకు ఐడియా అవుతుంది. సూపర్ క్రియేషన్, సూపర్ ఆర్ట్ చేశారు. ఐ ఫీలింగ్ గుడ్ టుడే బీచ్. పర్యాటక కేంద్రం సూర్యలంక సముద్ర తీరం ఈరోజు పర్యాటకులతో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఈ సూర్యలంక సముద్ర తీరంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ఒక సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ముచ్చటైన ఒక సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాన్ని అద్దం పట్టే విధంగా ఇక్కడ రూపుదిద్దుకున్న ఈ సైకత శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుండి ఈరోజు ఇక్కడికి పర్యాటకులు విచ్చేశారు. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా తాతా జయప్రకాష్ నారాయణ పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో బాపట్లలో ఉత్సాహంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పిన సంక్రాంతి వేడుకలు. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.